ఆలోచించావా? నువ్వేంటో నీకర్థమయిందా? నీ విలువ నీకు తెలిసిందా? నువ్వెంత అద్భుతంగా సృష్టింపబడినావో నీకర్థమైందా? నీకొక పర్పస్ ఉంది. నువ్వు చాలా యూనిక్‌గా సృష్టింపబడ్డావు. నిన్ను నువ్వు అసహించుకోకూడదు. నిన్ను నువ్వు గుర్తించాలి. నీలో జరుగుతున్న సంఘర్షణ అంతటిని నువ్వే ఛేదించాలి. ప్రయత్నిస్తావా? అసలు నువ్వెలా రూపింపబడ్డావో తెలుసా? తెలిస్తే నువ్విలా బాధపడవసల. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును, ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది. భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రంగా నిర్మింపబడినవాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మెరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినముల్లో ఒకటైనా కాక మునిపే నా దినములన్నీయు నీ గ్రంథంలో లిఖితములాయెను. ఇవన్నీ ఎక్కడున్నాయి తెలుసా? బైబిల్‌లో ఉన్నాయి. కీర్తనల గ్రంథం సామ్స్ 139 చాప్టర్‌లో 14థ్ వర్స్ నుంచి ఉన్నాయి. వైల్ యూ కాజ్డ్ మీ టు గ్రో ఇన్ ఏ సీక్రెట్ ప్లేస్, నన్ ఆఫ్ మై బాడీ వాస్ హిడెన్ ఫ్రమ్ యూ. యూ మేడ్ మీ డీప్ ఇన్ ద ఎర్త్. యువర్ ఐస్ వాచ్డ్ మీ బిఫోర్ ఐ వాస్ బోర్న్. Before I had seen the light of day, you decided how many days I would live. You wrote it down in your book. You have so many thoughts about me, God, that I cannot understand them all. They are too many for me to count, more than the sand on the shore of the sea. Even if I finished counting them, you would still be there. చూసారా దేవునికి ఎంత గొప్ప ప్రణాళిక ఉందో నీ పట్ల నా పట్ల. మరెందుకు చింతించడం? హీ ఈజ్ హ్యావింగ్ ఏ పర్పస్, రైట్? మన ప్రతి ఒక్కరి జీవితం వెనుక ఒక గొప్ప పర్పస్ ఉంది. సో మన లోపల ఎంత సంఘర్షణ అయినా ఉండని, మనల్ని మనం ఫస్ట్ హేట్ చేసుకోకూడదు. మనల్ని మనం ఫస్ట్ హార్మ్ చేసుకోకూడదు. మనల్ని మనం అర్థం చేసుకోవాలి. మన డెప్త్ మనకు అర్థమవ్వాలి. మనం ఎందుకు పుట్టాము? అసలు మనం మన పుట్టుక వెనుకున్న కారణం ఏంటో మనకు అర్థమవ్వాలి. అప్పుడు మనకి ఎలాంటి భయాలేం రావు. దేవుడు నిన్ను ఎంతో గొప్పగా, అద్భుతంగా, ఆశ్చర్యంగా సృష్టించాడు. దేవునితో స్నేహం చేస్తావా?